కలాంచో పినాటా తెలుసు కదా! దీన్నే మన రణపాల మొక్క అని కూడా అంటాం. రణపాల లీవ్స్‌కి మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా చాలా ఉన్నాయి. లైక్ కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్‌తో ఉన్నవాళ్ళు ఎక్కువ దీన్ని తీసుకుంటా ఉంటారు. అండ్ లాట్ ఆఫ్ మెడిసినల్ ప్రాపర్టీస్ అనమాట. సో, ఇదొక మెడిసినల్ లీఫ్. ఆహ్, లైక్ మనం సీడ్స్‌తో ప్లాంట్స్ జర్మినేట్ చేస్తాం. లేదా స్టెమ్ కటింగ్‌తో ప్లాంట్స్ జర్మినేట్ చేస్తాం. ఇక్కడొచ్చేసి మనం లీఫ్‌తో ప్లాంట్ జర్మినేట్ చేస్తాం. ఎలా అంటే మనకి ఈ రణపాల మొక్క ఆకులున్నాయి గదా! ఈ ఆకులకి ఈ నోట్స్ ఉన్నాయి గదా! ఎడ్జెస్. ఈ ఆకు తీసుకెళ్ళి మనం మట్టిలో పెట్టేస్తే మనకి ఈ ఎడ్జెస్‌లోంచి న్యూ ప్లాంట్స్ అనేవి జర్మినేట్ అవుతాయి. సో, ఇలాంటి మొక్కలు మనకి చాలా రకాలుంటాయి. అందులో ఇదొకటి. సో, ఈ ఈ మొక్క మేము మా డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆకిస్తే మేము ఆకు పెట్టాం. ఆ ఆకు పెడితే మాకు ఇంత పెద్ద మొక్కయింది ఈ రోజుకి. అండ్ మీరు చూస్తున్నారు గదా! కింద కూడా బేబీ ప్లాంట్స్ ఒస్తున్నాయి. ఇవి ఈ ఈ మధ్యలో ఆకులు రాలిపోతూ ఉంటే ఆల్రెడీ మేము కొన్ని యూజ్ చేసాం. ఇంకా 1 ఆర్ 2 లీవ్స్ అనేవి రాలిపోయి కుండీలో పడిపోతే మాకిలా పక్క నుండి చిన్న చిన్న ప్లాంట్స్ అనేవి ఒస్తున్నాయి. చాలా బావుంటుంది ఎక్స్‌పీరియన్స్ ఈ మొక్క పెంచడంలో. మనం ఈజీగా గ్రో చేయొచ్చు. లో మెయింటెనెన్స్ అనమాట. అండ్ నేను ఇలానే ఈ చెట్టుకి ఒక ఆకు ఆహ్, బాగా పండిపోయి యెల్లోయిష్‌గా వచ్చేసి రాలిపోవడానికొచ్చినప్పుడు నేను తీసుకొచ్చి ఈ పక్కనే ఉన్న కుండీలో పెట్టాను. ఇది కనిపిస్తుంది గదా! సో, నేను ఆ మొక్క యొక్క ఆకు తీసుకొచ్చి ఈ కుండీలో పెట్టా. అండ్ నాకు పక్కనే ఇన్ని బేబీ ప్లాంట్స్ 1, 2, 3 బేబీ ప్లాంట్స్. అంటే ఆకుని నేను ఆహ్, 2 పార్ట్స్ చేసి ఇంకొక పార్ట్‌ని ఇక్కడ పెట్టా ఈ సైడ్. నాకు ఇక్కడ కూడా చిన్న చిన్న ప్లాంట్స్ జర్మినేట్ అయిపోయాయి. సో, ఇదేంటంటే చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, ఈ మొక్కని మీరు కూడా ఇంట్లో పెంచుకోండి. అండ్ ఎలా వచ్చిందో షేర్ చేసుకోండి. అండ్ ఈజీ టు గ్రో. మనం మొత్తం మొక్కని పెట్టక్కర్లేదు. ఒక చిన్న ఆకు తీసుకెళ్ళి పెట్టినా మనకి ఈజీగా పెరుగుతుంది. సో, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. బాయ్.